నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని అసెంబ్లీలో సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, శాసనమండలిలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిలు మాట్లాడడం సంతోషకరమని నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు పిన్నింటి దాసు, కుంచం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజా గొంతుకలై పాడిన కళాకారులకు చాలా మందికి నేటికి ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయాన్ని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగ కళాకారులను ఆదుకుంటుందని, తమకు తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలకు సైతం సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు విధుమౌళి, మురళి, ఐలయ్య పాల్గొన్నారు. కళాకారుల సంఘం పిన్నింటి దాసు మరియు కుంచం శ్రీనివాస్ యాదవ్, ఐలయ్య, విధుమౌలి, మురళన్న వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మాకు నిరుద్యోగ కళాకారులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని కోరుచున్నాము. మొన్న అసెంబ్లీలో పాల్వాయి హరీష్ అన్న గారు కూడా కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన మాట్లాడిన గొప్ప వ్యక్తి. ఆయనకు కూడా పాదాభివందనం చేస్తున్నాము. దీన్ని దృష్టిలో రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి మా సమస్యను వెంటనే సాల్వ్ చేయాలని కోరుచున్నాం. సిద్దిపేట జిల్లా నిరుద్యోగ కళాకారుల కమిటీ అధ్యక్షుడిని. ఇలాగే తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు, ఎంపీలైనా, మంత్రులైనా, ఎమ్మెల్సీలైనా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కళాకారులకు న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మాట్లాడితే న్యాయం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి వెళితే మాకు ఖచ్చితంగా 100% న్యాయం జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాము సార్. ఖచ్చితంగా మాకు ఏది ఏమైనా గత 10 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, అలాగే శాసనసభ చుట్టూ ఎన్నో రకాలుగా తిరిగినా కూడా ఎవరు కూడా సరైన న్యాయం చేయలేదు. తప్పకుండా బిడ్డ మీకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారే తప్ప ఇంతవరకు ఒక్కరు కూడా ఆ న్యాయాన్ని చేయలేకపోయారు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని పూర్తిగా నమ్ముతున్నాము. అలాగే గత 3-4 నెలల క్రితం కూడా మన ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం కూడా విరాళాలు సేకరించి కష్టాల గురించి తిండి తిప్పలు లేకుండా గవర్నమెంట్కి మా వంతు సహాయంగా ఏదో చేద్దామని ఆ రకంగా కూడా సాయం చేయడం జరిగింది సార్. ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి న్యాయం చేస్తారని మా స్టేట్ కమిటీ తరఫున, మా జిల్లా కమిటీ తరఫున మనం చేస్తున్నాము.